పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా అయిపోయిందా? డాన్స్ బాగా చేశారా? డీజే ప్రోగ్రామ్కి వెళ్తారా అమ్మా? వాడితే గులాబ్ జామ్ అయిపోద్ది ఒక్కొక్కరికి. ఏమనుకుంటున్నారు? డాన్ అంటే ఎలా ఉంటాడు, భయం అంటే ఎలా ఉంటది, ఈ తెలియవద్ద ఆడియన్స్ కి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకండి, తిట్టి తీస్తా. తమ్ముడు ముందుకు వచ్చాను, ఇప్పుడు సాంగ్ చేసుకోమ్మా. అన్నా నిన్న ఎవరు పట్టించుకోవడం లేదన్న. అక్కడ తెలుస్తుంది, బయటికి చెప్పవసరం లేదు. పద అన్నా, ఆశీర్వదించన్నా. ఏంట్రా ఇది? అన్నా రక్త తిలకమన్నా. అమ్మో నీ అభిమానం. దాన్ని తీసుకురండి. డాన్ అంటే వెటకారంగా ఉందా నీకు? డాన్ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావు, పార్కు దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావు. దూరంగా ఉంటావు. ఆ నారాయణ గారి కాల్ తీసుకొచ్చామని చెప్పాను, తెచ్చారా? అన్నా తెచ్చానన్నా. 10 లక్షలకి 10 రూపాయలు తక్కువ ఇచ్చాడు, లెక్కే ఎట్టుకోని అన్నాడు. లెగ్ ఇచ్చేసుకున్నాడు. అన్నా 10 రూపాయలు పంపించేశాడు అన్నా. ఆ లెగ్గాడికి పంపించేయండి. నన్ను ఏం చేద్దాం ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, నన్ను ఏం చేద్దాం. అది ముందే చూసుకోవాలి. ఎక్కడికి వచ్చాక కాలు నా ప్యాంట్ రా. అలా నన్ను ఏం చేద్దాం ప్లీజ్ అన్న. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా ఇన్ని? అవును, మా వాళ్ళు ఎంత అడిగారు? 30 లక్షలు అడిగారన్నా. ఇచ్చేస్తే అయిపోదు కదరా, ఎందుకు టైం వేస్ట్? అంత ఇచ్చుకోలేనన్నా. అమ్మా అంత ఇచ్చుకోలేవు అన్న, అంత ఇచ్చుకోలేవు. ఇచ్చుకోలేని నాకు చెప్తా. కత్తి అందుకురా. దించితే గానీ దించితే గానీ నీకు ఆ డబ్బులు ఇవ్వవు. ఆ పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి, వచ్చి స్టవ్ కట్టండి. పాలు నీకు 10 నిమిషాల ఆయుష్ను పెంచారా? ఇప్పుడే వస్తా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అన్నా భూమి అన్నా. ఓహో, డబ్బు ఇచ్చుకోలేవు. భూమి ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 30 ఎకరాలు ఉందన్నా. 30 ఎకరాలు ఉందంటారా తమ్ముడికి? ఓ పని చేయి, 25 ఎకరాలు మా పేరుని రాసి 5 నువ్వు ఉంచుకో. నేను ఇచ్చుకోలేనంత. సర్లే 28 మా పేరుని రాసి 2 నువ్వు ఉంచుకో. అన్న ఏం మాట్లాడతారన్నా? ఒక్కటే నువ్వు ఉంచుకుని 29 మా పేరుని రాయి. అన్నా అంతా మట్టిరా, మట్టి మట్టి మట్టి. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు అన్నా? ఇసుక్కుని బొమ్మలు చేసుకుని తక్కువ పెట్టుకుని బొమ్మలే. బొమ్మ ఎంత? నువ్వేంటి అంత ఇన్వాల్వ్ అయిపోతున్నావు? వెనక్కి చేపిస్తా. అంత ఇచ్చుకోలేదన్నా ప్లీజ్ అన్న. పోనీ ఎంత ఇస్తావు? 10 లక్షలు ఇచ్చుకోగలన్నా. ఎంత ఇవ్వాలో నువ్వే డిసైడ్ చేస్తావా? లాభం లేదురా, కత్తి దిగాల్సిందే ఇక్కడ, కత్తి దిగాల్సిందే ఇక్కడ. అలా బాత్రూమ్ కంపు కొడుతుంది, పినాలేసి కడగండి. తమ్ముడు ఈ పరిస్థితి ఏంటంట? చైరీరా అన్న బయట డాను, ఇంట్లో ప్యూను. కటౌట్ చూసినప్పుడు అనుకున్నాను నేను, ఇప్పుడు రాని అనుకున్నది. అలాగే 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 ఏమైనా పని ఉంటే పిలుస్తుండే వచ్చేస్తాంట. ఏంట్రా ఏమంటున్నాడు? ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలా అన్న రే డబ్బులు ఎంత ఇస్తావు చెప్పరా? 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు ఏంటి? 5 లక్షలు ఇస్తా. 5 లక్షలు ఏంట్రా? 1,00,000 ఇస్తానయ్యా. 1,00,000 ఏంటి? 30,000 ఇస్తా. ఇప్పుడు ఇస్తావు అన్నా? అంత మాట నిజం ఏంటన్నా? ఈ మాటికి దిగజారిపోతున్నాడు, అందుకే అక్కడ లాక్ చేశాను. 30,000 ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం ఏంటి? తర్వాత గుర్తొచ్చినప్పుడు ఇస్తానా? ఇలాంటి ఏం కుదరవమ్మా, ఎందుకంటే నేను వీళ్ళందరికీ జీతాలు ఇచ్చుకోవాలి. రేపు పొద్దున హౌస్ ఓనర్ వచ్చి రెంట్ కూడా అడుగుతాడు. నా మాట నీ ఇచ్చే ఎప్పుడు ఇస్తావు చెప్పు. నువ్వు అవి కూడా ఇచ్చుకొని ఏమి ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? నువ్వు ఎవరితో? డాన్ తో పెట్టుకుంటున్నావు. ఇక లాభం లేదురా, ఎంతో దాకా వచ్చాక కత్తి దించేయాల్సిందే. అబ్బా అందుకో కత్తి.
ఏమండి పిల్లాడు ట్రూకి వెళ్ళాడు వచ్చి కడగండి. అన్నా మొత్తం కడిగేశావా? తప్పదు కదా భయ్యా, ఫ్యామిలీస్ అన్నాక ఈడేట్ వెళ్ళిపోయాడా? రే మీ ఇంట్లో పాత పేపర్లేనా కొత్త పేపర్లు వేయించుకోరా? నువ్వు డాన్ దగ్గర మాట్లాడుతున్నావు. కాపాడన్నా, నువ్వే కాపాడన్నా. డాన్ ఆడు కాదు, నేను ఇక్కడ డైర్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నావు, నువ్వు డాన్ ఏంటన్నా? రాయిలు అమ్ముకున్నలో ఉంటే ఏంటి? డాన్ డాన్ ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు. మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నా అన్నా, దాని భార్య నుండి ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలన్నా. తమ్ముడు వద్దమ్మా, తప్పు తప్పు తమ్ముడు. మగవాళ్ళ కష్టాలను కామెడీగా చూడకూడదు తమ్ముడు. నేను ఆడి కష్టాలు చూడలేదు, నీ కష్టాలు చూస్తున్నా. నేను మర్డర్ స్కెచ్ గీస్తున్నాను. ఒక ఆదివారం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే సినిమాకి వెళ్దామా అని అడుగు. మీ ఆవిడ పౌడర్ రాసుకుని చెంగుమని గెంతుకుని వచ్చేస్తుంది. సినిమా అవుతుండగా సాంగ్ మధ్యలో బాత్రూమ్కి వెళ్తాను, బయటికి రా. అదే టైంలో నేను థియేటర్ వాళ్ళతో మాట్లాడి సాంగ్ సౌండ్ పెంచేస్తా. మీ ఆవిడని లేపేస్తా. పక్క సీటోడికి కూడా తెలియదు. ఒకవేళ సినిమాకి రానంటే? నీకెందుకురా సినిమాకి రానంటే ఇక్కడ అయితే ఏంటి బొక్క? ఏమండి ఆకూరలో వాళ్ళు వచ్చాడు, 2 రూపాయల కరేపాకు పట్టుకురండి. తమ్ముడు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. వస్తాను తెస్తున్నాను ఉండు. నువ్వు కూడా బేబత్సంగా ఆడేసుకో, ఆడి వల్ల నీకేం వచ్చాడు. తమ్ముడు రోజు అసలు బాగులేదు తమ్ముడు, ఆకుకూరలు రేట్లు బాగా పెంచారు. మరి డాన్ అని అడిగి చెప్పబోయావా? అబ్బాయి మనకు పెద్దగా ఇష్టం లేదు తమ్ముడు. డాన్ అంటాడు భయపడిపోయి డబ్బులు ఇవ్వడం మానేస్తాడు. అందుకే మన బుద్ధిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. తమ్ముడు మాట్లాడుతున్నాను కదా తమ్ముడు, నీ గురించే మాట్లాడుతున్నా. నాకు అర్థమైంది, మీరిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. నేను ఎవరు అనుకుంటున్నారా? డాన్ డాన్ డాన్. ఒరే ఫస్ట్ నుంచి చూస్తున్నాను రా, ఆ కంటు మీద ఘాటేటి? ఏం లేదన్నా, ఊదినమ్మ కొడితే వెళ్ళి కత్తిపేట మీద పడ్డాడు. టైం బాగలేదు కానీ నిద్ర వెళ్ళిపోండి. మా సెటిల్మెంట్ రేపు చేద్దాం, వెళ్ళిపోండి తమ్ముడు. అరే జీతాలు ఈ వారాయిక నువ్వు సోడాకాయలు అమ్ముకొని బతుకు. నీకంటే మా ఆవిడే బెటర్ కదా, అనవసరం నీ దగ్గరికి వచ్చాను. ఏమండి రండి పురుగులేద్దాం. ఇంట్లోనే సెటిల్మెంట్లు చేసుకున్నాడికి బయట సెటిల్మెంట్లు కూడా ఎందుకంటే డాన్ అంట. డాను నూనె మరిగిపోతుంది ఇక్కడ. నాకు రక్తం మరిగిపోతుంది ఇక్కడ. వస్తాను వెళ్ళి పురుగులు వేసుకోవాలి. ఓకే నర్స్, ఎవరైనా పేషెంట్స్ వచ్చారేమో చూడు. ఇంకా రాలేదు డాక్టర్. అని నాకు తెలియగలుగుతాను. నర్స్ అన్నాకు ఒక యూనిఫామ్ వేసుకుని రావాలి కానీ నువ్వేంటి ఇలా నగలు దిగేసుకుని కలర్ఫుల్ చీరలో వచ్చావు? రోజు ఆ డ్రెస్ వేసుకుని చాలా బోరుగా ఉంది. కొత్తగా కనపడదామని కలర్ఫుల్ శారీలో వచ్చా. చీర బాగుందా? డిస్కౌంట్ లో కొన్నావా? ఎలా చెప్పారు? స్మెల్ వస్తుంది, కనీసం 10 రోజులకు ఒకసారి ఉతికిస్తూ ఉండు. డాక్టర్ గారండి అర్జెంట్ మీరు మా ఇంటికి రావాలి సార్. ఏమన్నా ఫంక్షన్ ఉందా? లేదు సార్, మా అబ్బాయి తాళం మింగేశారు సార్. ఎప్పుడు? 10 రోజులు అయింది సార్. మరి 10 రోజుల నుంచి ఏం చేస్తున్నావయ్యా? డూప్లికేట్ తాళం సార్, దాంతో మేనేజ్ చేస్తున్నాను సార్. ఓ అర్థమైంది. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయి కడుపులో ఉన్న తాళం బయటికి తీయాలి? లేదు సార్, పగలగొట్టాలి సార్. ఏంటి తాళం? తాళం కప్పలు బాగు చేసుకునే వాళ్ళ కనబడుతున్నానా? ఇంకా నేను బిందులకు మాటలేమని లేదు. నేనేస్తాను డాక్టర్. నీ ముఖం అలాగే ఉంటది. నేను తాళం పగలగొట్టిన ఇల్లు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళు. అదవా సిస్టర్ ఇది పెట్టేసి. ఏంటి డాక్టర్ ఇది? క్రికెట్ ఆడేటప్పుడు పెట్టుకునేదా? ఎవరికి? మా బావకి. మరి నువ్వెందుకు వచ్చావయ్యా? అంటే టోకెన్ తీసుకుందాం వచ్చాను సార్. ఇంకా నవే బాబు, ఆపరేషన్ మొదలెట్టేసి టోకెన్ కాదు టికెట్ తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. మీరే కాపాడాలి డాక్టర్. ఎంతో ఆపరేషన్ చేస్తున్నావు ఎట్లా?
ఏమైంది డాక్టర్? ఓవర్ యాక్షన్ డాక్టర్. ఒరే మీ బావకే కాదురా, ఎవరి బావకైనా హార్ట్ ఎడం పక్కనే ఉంటుంది, మీ బావ కుడి పక్క పిసుకుతున్నాడు. ఏమి చేయండి డాక్టర్? ఏదో ఒకటంటే మర్డర్ చేయమంటావా డాక్టర్? మరి నువ్విస్తావేంట్రా సలహాలు? డాక్టర్ ఈ ఆపరేషన్ మీరు చేస్తారా? ఫారెన్ నుంచి ఒక స్పెషల్ డాక్టర్ ని పిలుస్తున్నాను. ఓకే. ఆయన వస్తున్నారు, ఆయన వచ్చాక ఆపరేషన్ ఓకే డాక్టర్, తొందర కానీ డాక్టర్. ఆడాక మేము ఏదో భూమి పూజలు లాంటివి ఉంటాయి కదా, నిమ్మకాయలు తగ్గించి ఆపరేషన్ థియేటర్ పూజ చేస్తుంటాం. సిస్టర్ నిమ్మకాయలు కట్టి పూజ చేస్తాం. నిమ్మకాయలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా రా సిస్టర్. ఓకే, ఈ లోపు నేను స్టార్ట్ చేస్తాను. డాక్టర్ గుండె ఎక్కడ కాదు ఉండేది, ఎక్కడ కోసారండి? సిస్టర్ ఇక్కడ సిమెంట్ వేసి అతికించి తొందర చేయండి డాక్టర్. చేస్తాను, తొందరపడకు. ఓ షిట్, ఇక్కడ గుండెకాయ లేదు. డాక్టర్ మీరు జోబులో చూస్తున్నారు. ఓ చాలా సివియర్ కండిషన్ లో ఉంది. డాక్టర్ అర్జెంట్ గా మన ఫారిన్ డాక్టర్ గారు చేయండి డాక్టర్. హలో డాక్టర్ గారు, ఆపరేషన్ మొదలెట్టేసాము. కోసేసానండి, నిలువుగా కోసేను. తర్వాత ఏం చేయమంటారు? కిందకి వెళ్ళమంటారా? డాక్టర్ గారు వెనక్కి వచ్చేయాలా? అలాగే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏదో ఫోన్ అవుతుంది, ఒకసారి లైన్ లో ఉండండి. అమ్మా ఆవిడండి. హలో ఏంట్రా ఇయ్యాలప్పుడు ఫోన్ చేసి ఉండి? ఏం లేదు, ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చే. డాక్టర్ ఇక్కడ బాధపడుతున్నా డాక్టర్. చేస్తూ మాట్లాడతానులే. డాక్టర్ ఇంకేంటి, నీకు కావాల్సిన గాజులు కొనుక్కో, చాలా బాగుంటుందిరా. ఏ గాజులు అంటే నీకు ఇష్టం? డాక్టర్ ఏంటి ఇక్కడ ఆపరేషన్ చేయండి డాక్టర్, మంచి చచ్చిపోయేలా ఉన్నాడు. డార్లింగ్ ఒక్కసారి ఆ పేషెంట్ మరి డాక్టర్ ఫోన్ చేయండి. డాక్టర్ ఎస్ డాక్టర్, మొదలు పెట్టేసాం డాక్టర్. కిందకి వెళ్ళాలా? ఓకే డాక్టర్. ఇంకొంచెం కిందగా డాక్టర్? ఓకే డాక్టర్. ఇంకా కిందగా డాక్టర్? ఇక్కడ పేషెంట్ ఎవరు కనబెట్టారు? పేషెంట్ అక్కడ ఉన్నాడు డాక్టర్. గుండె రోడ్ ఎక్కడ ఉంటాడు డాక్టర్? డాక్టర్ డాక్టర్ హలో, ఏమైంది డాక్టర్? ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కాల్ నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు అలా డాక్టర్? నథింగ్ టు వర్రీ మై మ్యాన్. మీ బావగారు నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. బావగారు ఇప్పుడు మీకు ఎలా ఉంది? లేవగలుగుతున్నారా? మీ నర్సు వచ్చినప్పుడు లేవగలుగుతాను. మీ బావగారి దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి, అయినా సరే లేవగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడే ఇంటికి పంపించేస్తాను. మీరు కాసేపు కదలకుండా అలా ఉండండి. ఓకే, ఆ కత్తిరిలో అందుకో సిస్టర్. ఏమండి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సిస్టర్ ఒకసారి వారికి కనిపించు. లేస్తున్నారు, మీరు లేస్తున్నారు, మీరు లేస్తున్నారు, మీరు దిగుతున్నారు, మీరు దిగుతున్నారు, మీరు దిగుతున్నారు, వెళ్ళిపోయారు. ఆపరేషన్ సక్సెస్. ఏం డాక్టర్? మీ బావగారు గుండెకాయ ఇక్కడే మర్చిపోయారు. బావగారు బావగారు